హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ప్రపంచ వాతావరణాన్ని ఒకసారిగా మార్చే ఒక సహజ వాతావరణ పరిణామం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే ఎల్ నినో. ఎల్ నినో అంటే ఏమిటి? ఈ ప్రభావం వస్తే వర్షాలు ఎందుకు తగ్గుతాయి? ఎక్కడో భారీ వేడిని, ఎక్కడో వరదలు ఎందుకు వస్తాయి? భారతదేశంలో రైతులు, పంటలు, నీటి వనరులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ వీడియోలో ఎల్ నినో గురించి సింపుల్గా తెలుసుకున్నాం. ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోనే మరియు తూర్పు ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలకు సాధారణ కంటే ఎక్కువగా వేడెక్కే వాతావరణ పరిణామం. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంపై గాలులు తూర్పు నుంచి పడమర వైపు వీస్తూ వేడి నీటిని ఆసియా వైపు తరలిస్తాయి. కానీ ఎల్ నినో సమయంలో ఈ గాలి వ్యవస్థ బలహీనపడుతుంది. దాంతో సముద్రంలోనే వేడి నీరు తూర్పు వైపు విస్తరిస్తుంది. ఇది ప్రపంచంలోనే అనేక ప్రాంతాల వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఎల్ నినో ప్రభావం పరిస్థితులు భారతదేశంలోనే నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ ఎల్ నినో సంవత్సరంలో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. దీనివల్ల ముఖ్యంగా వర్షధార వ్యవసాయం చేసే ప్రాంతాలలో పంటకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. వర్షాలు తగ్గితే పంటలు దిగుబడి తగ్గే అవకాశం, నీటి నిల్వలు తగ్గే అవకాశం, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం వస్తాయి. కొన్ని ఆహార పదార్థాల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉల్లిపాయ ధరలు, అదేవిధంగా కొన్ని నిత్యావసర ధరలు కూడా పెరిగాయి. అయితే ప్రతి ఎల్ నినో సంవత్సరంలోనే భారతదేశంలో ఖచ్చితంగా కరువు వస్తుందని చెప్పలేము. ఇతర సముద్ర వాతావరణ పరిస్థితులు కూడా మన భారత ఋతుపవనాలపై ప్రభావం చూపిస్తాయి. ఎల్ నినో ప్రభావం భారత్కే పరిమితం కాదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు, వర్షపాతం, తుఫానులు, కరువు వంటి వాతావరణ పరిస్థితుల్లోనూ మార్పులు కనిపించవచ్చు. కొన్ని ప్రాంతాలలో అధిక వర్షాలు, వరదలు రావచ్చు. మరికొన్ని ప్రాంతాలలో ప్రభావం తీవ్రమైన వేడి పరిస్థితులు ఏర్పడవచ్చు. అంటే ఒకే ఎల్ నినో ప్రపంచంలో అన్ని ప్రాంతాలపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపదు. ఉదాహరణకి మన భారతదేశంలో కొన్ని చోట్ల ఎండాకాలంలో ఏ విధంగా అయితే ఎండలు ఉంటాయో అటు విధంగా వాతావరణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, నీటి వనరులు, ఆహార సరఫరా, విద్యుత్ డిమాండ్, ఆర్థిక వ్యవస్థ వంటి అనేక రంగాల వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అందుకే వాతావరణ శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల మార్పులు, సముద్ర వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్నారు. ఎల్ నినో ముందుగానే అంచనా వేయగలిగితే రైతులు, ప్రభుత్వాలు మరియు ప్రజలు కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. ఎల్ నినోకు వ్యతిరేకంగా ఉండే ప్రధాన వాతావరణ దశను లా నినా అంటారు. ఎల్ నినో సమయంలో తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు సాధారణం కంటే వేడిగా ఉంటాయి. లా నినా అంటే ఆ సమయంలో అవే జలాలు సాధారణం కంటే చల్లగా ఉంటాయి. ఈ రెండు కలిసి యుఎన్ఎస్ఓ అంటే సౌత్రన్ ఎల్ నినో అసోసియేషన్ అనే సహజ వాతావరణ చక్రంలో భాగం. కాబట్టి ఎల్ నినో అనేది కేవలం సముద్రం వేడెక్కడం మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలను ప్రభావితం చేయగల ముఖ్యమైన సహజ పరిణామం. ఈ ప్రభావం 2027 సంవత్సరంలో కూడా చూపించే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా ఋతుపవనాలు, వ్యవసాయం, నీటి వనరులపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.